అసిస్టెంట్ మేనేజర్ ఎక్కడో ఖరగ్పూర్ వచ్చింది అప్పుడు. మా డాడీ అంత దూరం పోయి ఉద్యోగం చేసుడు ఏందిరా, అసలు బతుకుతారా, ఏమైనా దేని కొరకు పోయేదని. ఇంకోటి ఏదో ఎస్ఐ సెలెక్ట్ అయితే ఆయనకి ఇష్టం లేదు, అంటే ఫిజికల్ టెస్ట్ పోతే కూడా పోలీసు వద్దని అంటుండే, ఎందుకో ఆయన ఉద్దేశం. ఇంకేదో ప్రయత్నం చేసినా కానీ అది మన కొంటికి పోయేటట్టు లేదు ఉద్యోగం. సో ఈమెకి ఇక్కడ వచ్చింది. ఈమె మనల్ని చూసుకోగలదు. అప్పుడు నేను సీరియస్గా 2003-04 నుంచి ఇంకా సీరియస్గా మూమెంట్లోకి ఎకనామిక్ సెక్యూరిటీ ఉంది కదా, అంటే ఇద్దరము ఏమి లేకుంటే ఇక అవి కొనసాగవు, బంధాలు ఎక్కువ కొనసాగవు. ఎందుకంటే ఎవరైనా ఒకటి పని చేయాలి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బంధాలు కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఈమెకు కూడా ఏం స్ట్రెంత్ వచ్చింది, ఎస్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలను, నాతో నువ్వు ఉంటే నాకు కూడా సమస్య లేదనే స్థితికి ఈమె వచ్చింది. మధ్యన 1-2 years అంతా డిస్టర్బెన్సెస్ అయినాయి కొంచెం. ఆ క్రమంలో తను చిన్న ఆమె కాబట్టి ఈ మళ్ళీ ఏమంటాము క్రాస్ చెక్ చేసుకోవడం, ఎట్లా ఉంటది నా లైఫ్, ఇట్లా అనుకోవడము, సందిగ్ధత, మళ్ళీ ఇట్లా మీ ఇద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన కాదు, మేము పోతున్న క్రమంలో కలవడానికి వెన్ ఎవర్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద జాబ్, ఇంకా ఆమెకు డేర్ వచ్చింది, ఎకనామిక్ ఫ్రీనెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటది మహిళది అంటే ఆర్థిక స్వాతంత్రం మహిళకు ఉంటే ఏదైనా సాధించగలుగుతుంది. అట్లా ఈమె మా ఆయన ఉద్యోగం చేయకపోయినా నేను తనతో జీవించగలను, తనను ప్రొటెక్ట్ చేయగలను అనే స్థితి వచ్చిన తర్వాత బోరబండలో పెట్టినాం. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత బోరబండలో పెట్టినాం. అప్పుడు ఎంత మినిమల్ అప్పుడు ఇంకా వాళ్ళేం ఒప్పుకోలేదు. సో మీరిద్దరు మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళతో కలిసి మేము ఇంట్లో ఇప్పుడు ఓకే, ఒక 2-3 years వరకు ఉన్నారు అనుకోండి. అది కూడా అపోజ్ చేసినట్టు కూడా కాదు, అయిష్టత అంతే, సిస్టమ్ లేదు, అయిష్టత. తర్వాత ఇక వాళ్ళు కానీ గ్రేట్ అండి, 19 ఏళ్లకే మీకు అంటే టీచర్ జాబ్ రావడం ఒకటి, వాట్ ఎవర్ ఇట్ మే మీరు అవ్వటం ఒకటి అయితే, అంటే నేను స్వతంత్రంగా బతకగలను, మా ఆయన్ని కూడా చూసుకోగలను అనేది ఆ ఏజ్ లో చూసుకోవడం, ఆ సెక్యూరిటీ వచ్చేంత వరకు గ్యాప్ వచ్చింది కదా, 3 years ఉన్నాం కదా, వెంటనే ఏం పెళ్లి చేసుకోలే కదా, 2004 లో కదా పెళ్లి చేసుకున్నది. బట్ డెసిషన్ అయితే అప్పుడే తీసేసుకున్నారు కదా? లేదు, డెసిషన్ ఏం తీసుకోలేదు వెంటనే. ఫ్రెండ్లీగానే ఉన్నాము. తర్వాత మెల్లిగా అంటే అది బలపడ్డాక ఫ్రెండ్షిప్ అనేది అది లేదు, ఇది ఫ్రెండ్షిప్ కాదు, క్లారిఫికేషన్ అన్నమాట, ఇది లవ్ అని అనుకున్నాక అప్పుడు అనుకున్నాం అన్నమాట. అంటే నేను డిగ్రీ 2nd year అప్పుడు, డిగ్రీ 2nd year నాకు కూడా పని కట్టుకొని ప్రేమించడము, ఇట్లా లైటింగ్ కొట్టడము, ఇవన్నీ నాకు ఏమనుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే పోలా, ఓకే అయితే ఓకే, నాట్ ఓకే అయితే నెక్స్ట్. మరి ఏం చేస్తాం ఇక, ఇట్లా ఉంటది కదా. సంవత్సరాలు తిరగడం, లెటర్లు రాసుడు, అప్పుడు ఈమెయిల్స్ ఉంటుండే, ఇవన్నీ ఐ వోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్. మనకు నచ్చితే చెప్పేయడమే. అంటే నేనంటే అభిమానించేటోళ్ళు ఉన్నారు కానీ ఈమెలా ఇష్టపడ్డోళ్ళు లేరు. నేను సెర్చింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ చిప్ ఉన్న మైండ్ నే చూస్తున్నా, నేను దొరికింది. ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ దొరకాలి కదా. మైండ్ సెట్ కూడా ఇప్పుడు మన బలాన్ని ప్రేమించే వాళ్ళకంటే మన బలహీనతను ప్రేమించేటోళ్ళు దొరకాలి. మంచి బలాన్ని ఏముంటదండి, అందంగా ఉంటాడో, లేకపోతే మంచిగా సంపాదిస్తాడో, వాళ్ళ అయ్యే కాస్తుందో, లేకపోతే ఇట్లా చేసి ఈ బలాన్ని ప్రేమిస్తారు చాలా మంది. నీ పార్ట్నర్ బలహీనతను కనుక ప్రేమించగలిగితే ఎక్కువ కాలం కొనసాగలం. ఇప్పుడు ఆమెకు కూడా అది మెంటల్ గా ట్రైన్ చేసి నా బలహీనత ప్రజలు, ఉద్యమాలు, రాజకీయం. అసలు ఆమెకు రాజకీయము, ప్రజలు ఇవన్నీ తర్వాత, ఫస్ట్ నా భర్త అనేది ఉంటుండే. స్లోగా నేను తిరుగుతున్న క్రమాన్ని చూసింది, అబ్బో ఇవి కూడా మంచివే అనేటట్టు వచ్చింది. సరే ఈమె డిఎన్ఏలో కూడా ఉంది కానీ అది అన్ఫోల్డ్ కావడానికి టైం పట్టింది. వాళ్ళ పూర్వీకులు కూడా, వీళ్ళ తాతలు వీళ్ళంతా కూడా సేవ్యా సాధు కల్చర్, ప్రోపెట్స్, పొలిటికల్ ఫ్యామిలీ ఇదంతా ఉంది. కానీ ఒక జనరల్ పబ్లిక్ సర్వీస్ మోటివ్ ఉంది, ఫాదర్ కి ఉంది, నాకు కూడా తెలుసు, నాకు కూడా ఉంది. కాకపోతే అంటే నేను కూడా మరి సొసైటీలోనే, అంటే సొసైటీకి సర్వీస్ వైపు వెళ్ళిపోతే ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు? సో అట్లా అని నేను బ్యాకప్ ఉందా అనమాట.
పెళ్ళైన తర్వాత ముగ్గురు పిల్లలు కదా, ఇద్దరు అమ్మాయిలు ఒక ఫస్ట్ పాప. అని అది వచ్చిన కాంచి నాకు సుఖం లేకుండా అది ఎంజాయ్ చేస్తుంటది, మస్తు ఎంజాయ్ చేస్తుంటది. ఇప్పటికి ఏంది ఐఎమ్ సర్వెంట్ టు దెమ్, ఇచ్చేది వాళ్ళ మమ్మీనే కానీ డాడీ ఇంత ఇప్పటికి టిల్ టుడే షీఈస్ ఇన్ న్యూయార్క్ నౌ. BBA థర్డ్ ఇయర్. అంటే అది మా లక్కీ గర్ల్ కూడా. అంటే మాకెక్కువ సంతోషం ఇచ్చింది తను పుట్టడం. తర్వాత మమ్మల్ని మస్తు హ్యాపీగా ఉంచేది, చాలా హ్యాపీగా ఉంచేది, చాలా షార్ప్గా ఉండేది. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంటది. ఇప్పుడు కూడా మాకే సజెషన్స్ అసలు ఒక్కటి అనుకున్నాం మేము, చాలు ఒక్క అమ్మాయి చాలు అనుకున్నాం. కానీ దీన్ని చూసినాక మళ్ళీ పండోరా వస్తుందేమో అంటే సెకండ్ వన్ వచ్చింది. ఇక అది కూడా సేమ్ అక్క డిటో డూ. అది కూడా BBA ఫస్ట్ ఇయర్ జలంధర్ పంజాబ్ LPU. నెక్స్ట్ బాబు ఈ కేటగిరీ మా డాడీ వాళ్ళిద్దరే ఉండే యాక్చువల్ గా. సో అయితే ఏంటి, నాకు మనవాడు కావాలని చెప్పిండు, ఆయన లేకుండా పోయిండు, ఆయనే వీడు సేమ్ ఇప్పటికి అదే ఫీల్ అవుతా ఉంటాడు. వాడు మీ డాడీని అంటా ఉంటాడు. ఇప్పుడు వీడు మాతో ఉంటాడు, వీడు ఇప్పుడు 9th క్లాస్ HPS లో. సో హనీ అంటాం దాన్ని, కానీ ఆత్మజారాము, సెకండ్ ముక్తాశ్రీ, వీడు జానకిరామ్ వినయ్. అయితే జానకిరామ్ అని మా మమ్మీ డాడీ కలిపి వినయ్ అని పెట్టిన. మీ మమ్మీ డాడీ పేరు నాకెందుకు అంటాడు, వాళ్ళ మా డాడీ అంటాడు. అయితే అంటే వీళ్ళ టీచర్ ఉన్నారు, బాబు క్లాస్ టీచర్, తను ఫస్ట్ నేమే పిలవాలని జానకి అని పిలుస్తుంది అనమాట. అదేంటి గర్ల్ నేమ్ నన్ను పిలుస్తున్నారు మమ్మీ, నాకు ఈ ముందు ఈ 2 పేర్లు అవసరమా, తీసేయి అని అంటాడు. అయితే హనీ అయితే ఒక 4-5 years మమ్మల్ని మామూలుగా అది ఏమంటాము, ఒక ఆకాశంలో విహరించేటట్టు చేసి చాలా బబ్లీగా ఉంటుండే, ఒక మిరకిల్ గర్ల్ ఉన్నట్టు ఉంటుండే మాకు. అదొక మంచి బాగానే ఉండే. చిన్నప్పుడు కూడా చాలా అంటే ఫ్యూచర్స్ కూడా మంచిగా ఉండేవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, చాలా బాగుంది. మీకు ఎక్కువ ఎవరు అటాచ్మెంట్ అండి? ఫస్ట్ బేబీ హనీ. మీకు? నాకు ఇప్పుడు నేను ఒక్కళ్ళని అనలేనమ్మా, ఎవరినంటే మిగతా ఇద్దరికి మనకు ధూమ్ధామ్. బట్ అది స్పెషల్ గా ఎందుకంటే మా మమ్మీ అంటుండే, దీనికి ప్రేమ లేదు, ఏమి ఉండదు. మా హనీని మోకాళ్ళ మీద ఇట్లా పడుకొని ముద్దు పెట్టుకుంటుంటి బాగా. వీనికి కూతురు పుట్టే వరకు మాత్రం చూడు ఎట్లా అయింది వీడు అట్లా. అంటే అంత ఎక్కువ నేను అఫెక్షనేట్ గా కనిపించాను బయటికి, కానీ సీక్రెట్ లవర్ అన్నమాట. ఇది మాత్రం బాగా ఎంటర్టైన్ చేసేది. 3rd, 4th year వరకు కూడా బాగా ఎంటర్టైన్ చేసేది. మా మమ్మీ అంటుండే, ఫస్ట్ టైం వీడు ముద్దు పెట్టుకోవడం చూస్తున్నా, ఇట్లా వాని కూతురు కాబట్టి మాత్రం దంచేస్తుందని అనుకుంటా. సో మిగతా మినీ అంటే ముక్త ఏంటంటే అది జోవియల్, అది నా టైప్ ఆర్ట్ అయింది దానికి, నా దాంట్లో హెరిడిటీ ఆర్ట్ వచ్చింది. సో అది ఎక్కువ మా డాడీ నన్నే ఇష్టపడతాడు అనుకుంటది. సరే ఇష్టపడతాం అనుకో. ఇక వీడు ఓపెన్ గాడు, మా చిన్నుగాడు ఓపెన్ గాడు. కానీ మాకు లాస్ట్ రోడ్ చేయబట్టి అందరికి లాడు ఉంటది కదా. సో ముగ్గురు 3 రకాల ఇష్టాలే నాకు. వీళ్ళేమో ఈమెనేమో ఎక్కువ పెద్ద ఆమెతో అంటే ఫ్రెండ్లీగా ఉంటది. అది పెద్ద అంటే ఫస్ట్ బేబీ అంటే నాకు ఒక సిస్టర్ లాగా అట్లా ఉంటది అనమాట. అట్లా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా గానీ వీళ్ళకి ఇష్టం లేదు అనేది ఉండదు కదా. సమానంగానే చూస్తాం కదా. ఆమె మాట ఇంటది, గైడ్ చేయాలంటే ఆమె వీళ్ళ సిస్టర్ లాగా అనుకుంటది. ఆమెను వీళ్ళ సిస్టర్ ఉంటుంది, కొంచెం మా సిస్టర్ లాగే ఫ్యూచర్స్ ఉంటాయి. ఆమె లాగే ఇంటలెక్చువల్ అన్నమాట. బాగా మాట్లాడుతుంది, టాకిటివ్ గర్ల్. సో ఏదైనా ఈజీగా ఎవరినైనా మంచిగా ఆమె వైపు తిప్పుకోగలుగుతుంది ఆమె. అట్లాంటి వీళ్ళ డాడీ నుంచి విసాపుడు కూడా ఇట్లా పోయింది. వాళ్ళని ఏమో అన్నది డుడు అన్నది తెచ్చేసుకుంది. తెచ్చుకుంది, తనే తెచ్చుకుంది. అంటే
కొంచెం ఓపెన్నెస్ ఉంటది. రెండోది ఏంటంటే షార్పే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి కొంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు DNA కానీ జీన్స్ ఇవన్నీ స్టడీస్ వచ్చినాయి కదా, వచ్చిన హెల్త్ తర్వాత బాగుంటుంది